స్టేజ్కి వచ్చింది. విత్ ఇన్ డేస్లో అంటే ఒక వారం 10 రోజుల లోపల సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఆ సైట్ కూడా పర్మనెంట్గా అక్కడికి డంపింగ్ చేస్తాం. ఇది జనరల్గా ఓసూరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మున్సిపాలిటీకి ఏదో మున్సిపాలిటీ పర్పస్ గురించి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఈ సైట్. ఇప్పుడు ఓసూరు ఫణికర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఊటీలో ఉన్నారు ఆయన జనరల్గా. ఓసూరు ఫణికర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆయనకి ఇలాగ ఒక 10 రోజులు కోఆపరేట్ చేయండి బాబు. 10 రోజుల తర్వాత ఎంత చెత్త వేస్తే అంత చెత్త కూడా మళ్ళీ రీడంప్ చేయించేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఉంచకుండా ఇప్పుడు ఎందుకంటే ఎమర్జెన్సీగా బాగా మా దోమలు అవి బాగా ఎక్కువైపోయి ఇళ్ళ దగ్గర కొట్ల కింద చెత్త ఉండిపోవడం వల్ల టౌన్ అంతా చాలా అల్కల్లోలంగా ఉంది. దీని విషయంలో మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే తప్పనిసరిగా చేస్తానంటే 10 రోజులు 15 రోజుల్లో మీరు ఎంత తొలరు అంత మళ్ళీ తీయించేసుకున్న తర్వాత కొంచెం పార్క్ కూడా డెవలప్మెంట్ చేయించి పెట్టండి అని చెప్పారు. తప్పనిసరిగా పార్క్ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఒకరోజు ఫాదర్ విగ్రహం గురించి కూడా చెప్పారు. ఒకరోజు అది కూడా పెట్టడం ఇబ్బంది ఏమి లేదు, ఆ విధంగా చేస్తామని చెప్పాం. కనుక ఫణికర్ గారు కూడా 100% ఒప్పుకున్నారు. కనుక ఇప్పుడు ఇవాళ నుంచి ఇక్కడ చెత్త ఒక 10-15 రోజుల పాటు ఇక్కడ చెత్త వేసి ఆ తర్వాత మన ఈ లోపల సైట్ వచ్చేస్తుంది కదా, ఆ సైట్ వచ్చిన వెంటనే ఇక్కడే తోలిన చెత్తను కూడా మళ్ళీ అక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టేసి మళ్ళీ అక్కడికి తోలించేస్తాం. కనుక ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ చెత్తకి శాశ్వత పరిష్కారం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని అందరికీ చెప్తున్నాం. ఏ చిన్న తీసుకున్నా అన్నీ కూడా ఇది చేస్తాం, ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మెయిన్ ఎవరు పనికారు ఉన్నారో ఆయన వస్తున్నారు అని మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక ఇప్పుడు ఇమీడియట్గా కమిషనర్ గారు కమిషనర్ గారు ఆర్డీ గారు ఏఎస్పీ గారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఉన్నారు. జనరల్గా ఇమీడియట్గా వాటర్ పుట్టినది మీరు యుద్ధ ప్రాతిపదిక మీద క్లియర్ చేసి ఆ కార్నర్లో వేయండి. ముందు అక్కడ పార్క్ కూడా ఆ కార్నర్లో వేస్తే ఆ కార్నర్లో వేసుకుంటే ఈ 10 రోజులకి ఆ కార్నర్ సరిపోతుంది. ఈ 10 రోజులు సైట్ హ్యాండ్ ఓవర్ అయిన వెంటనే ఆ సైట్లో దీన్ని కూడా మళ్ళీ అక్కడికి ఎగైన్ డంప్ చేసేస్తాం. తర్వాత ఫ్యూచర్లో ఈ పార్క్ కూడా డెవలప్ చేస్తాం. మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కనుక కొంచెం రిలాక్స్ అవ్వడానికి కానీ ఇట్లా కూడా బాగుంటుంది. ఈ పార్క్ మనం డెవలప్ చేస్తే అది కూడా చేద్దాం. మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా వాడుకుంటున్నారు. టౌన్లో ప్రాంతానికి ఎక్కడ కూడా చెత్త కనపడకూడదు. మీరు ఆ విధంగా మీరు ప్లాన్ చేసి వర్కౌట్ చేసుకోండి. మీకు ఏదన్నా సపోర్ట్ కావాలంటే సబ్ కలెక్టర్ ఆర్డీఓ గారు సపోర్ట్ తీసుకుంటే ఏదన్నా అవసరమైతే మేము కూడా పూర్తిగా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మాకు కూడా టచ్లోకి రండి. కలెక్టర్ గారు కూడా మినిట్ టు మినిట్ దీన్ని ప్రోగ్రామ్ ఫాలోఅప్ చేస్తున్నారు. కనుక ఎటువంటి ఇబ్బందులు ఏమైనా అవుతుంది కనుక మీరు ఇమీడియట్గా ఆ చెత్త కొట్టించి ఆ చెట్లు కొట్టించేసి ఈ పూటే ఇక్కడ స్టాక్ నైట్ కూడా